సంచలనం సృష్టించినటువంటి నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఛార్జ్షీట్ దాఖలు చేశారు ఈ కేసులో. దాంట్లో సోనియా అండ్ రాహుల్ గాంధీ పేర్లు ప్రస్తావించారు. దీంట్లో A1 A2గా వీళ్ళిద్దరున్నటువంటి పరిస్థితి. రైట్, శ్రీనివాస్ యాదవ్ గారు, సో ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది, అనేక పరిణామాలు తిరుగుతూ వచ్చింది. సో ఫైనల్గా A1 రాహుల్ గాంధీ, A2 సోనియాగా తెలిసినటువంటి ఛార్జ్షీట్లో అదే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే స్కామ్లతోని ప్రయాణం చేసింది దేశ చరిత్రలో మనకు అర్థమవుతుంది ఒకటి. రెండోది ఏంటంటే రెండు కేంద్ర పార్టీలు అంటే జాతీయ పార్టీలు రెండు కూడా పరిపాలించిన కాలంలో ఏ స్కాములను కూడా వాళ్ళు తుది నిర్ణయానికి తీసుకెళ్ళి శిక్ష పడే విధంగా చెయ్యరు. ఎందుకు చేయరంటే రెండు ఒకే నావలో నడుస్తున్న పార్టీలు. ఎందుకు అర్థం చేసుకోవాలంటే కొంచెం లోతుగా ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉంటాయో, ప్రాంతీయ నాయకులు ఎవరైతే కొంచెం అక్కడక్కడ ఇబ్బంది జరుగుతాయో వాళ్ళ మీదనే ఫోకస్ చేసి ఈ రెండు జాతీయ పార్టీలు ప్రెజర్ చేసి వాళ్ళని ఇబ్బంది చేస్తాయి తప్ప కేసులలో ఇరికిస్తాయి. ఇప్పుడు ఉదాహరణ కవితక్క కేసు ఉంది, దాంట్లో ఏమీ లేదు, కానీ తీసుకొని హింస పెట్టడం కానీ బాధ పెట్టడం కానీ మానసికంగా దెబ్బతే. అదేవిధంగా లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పటివరకు ఏం తెలిసలే, కానీ దాదాపు 2-3 దశాబ్దాలుగా ఆయన స్కామ్ మీద అంటే ప్రాంతీయ పార్టీ దేశంలో బతకొద్దు, ప్రాంతీయ పార్టీ వ్యక్తులు బతకొద్దు, ప్రాంతీయ పార్టీకి సంబంధించిన లీడర్లు బతకొద్దు అనేది ప్రధానమైన వాళ్ళ ఎజెండా. రెండోది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ గోపర్ స్కామ్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఎన్నో స్కాములు, కాంగ్రెస్ అంటేనే స్కాము. సో ఎన్నో స్కాములు చేసినా కూడా వాళ్ళు అంటే కంట్రోల్ చేయడం కోసం. అదేవిధంగా బీజేపీ పార్టీలో కూడా ఎన్నో స్కామ్స్. ఈ రెండు పార్టీలు కూడా ఒకరికొకరు సహకరించుకొని ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రాంతీయ పార్టీ నాయకులను కావచ్చు, ఇటు డిఎంకే కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇంకా ఏ పార్టీనైనా చూడండి మీరు దేశంలో మొత్తం ఒకసారి రాజకీయంగా పరిశీలించినప్పుడు ప్రాంతీయ పార్టీల మీదనే ప్రెజర్ చేసి వాళ్ళని ఇబ్బంది చేసి ఉక్కిరి బిక్కిరి చేస్తారు. కానీ ఇప్పుడు ఈ కేసును కూడా చాలా రోజుల నుంచి దాదాపు 10 ఏళ్ళకు పైగా నడుస్తుంది, అయినా కూడా ఒక కొలిక్కి తీసుకురాలి. ఎందుకు తీసుకురాలేదంటే ఇద్దరు కూడా ఒకరికొకరు అండర్స్టాండింగ్లో నడుస్తుంటారు తప్ప ఇంకోటి. ఇది నేషనల్ హెరాల్డ్ కేసు అనేటువంటిది 1998లో జవహర్లాల్ నెహ్రూ గారు ఒక హెరాల్డ్ అనేటువంటి సంస్థను, జర్నలిస్ట్ పేపర్ను స్థాపించిండు. దానికి అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థకు దాదాపుగా 90 కోట్ల రూపాయలని ట్రాన్స్ఫర్ చేసిండు. దాని తర్వాత 2010లో దానికి ఉన్నటువంటి షేర్ మార్కెట్ వాల్యూ మొత్తాన్ని చాలా తక్కువ మొత్తంలో చూపించి 50 లక్షలకే కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. సో ఇక్కడ 2010లో జరిగిన ఈ వ్యవహారం వెనకాల ఖచ్చితంగా ఆర్థిక లావాదేవీలు, మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం ఇది చట్టరీత్యా నేరం. 50 లక్షలే ఉండదు, కేవలం 50 లక్షలు, అది 1000 కోట్లలో ఉంటుంది, దాదాపుగా 2000 కోట్లకు సమానంగా ఉంటుంది. దీని వెనకాల ఖచ్చితంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు ఆర్థిక నేరానికి పాల్పడ్డారు అని చెప్పేసి ఈ కేసును బుక్ చేశారు. మరి దేశవ్యాప్తంగా 2010లో జరిగినటువంటి మనీ ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి ఆస్తుల ట్రాన్స్ఫర్ విషయానికి జరిగినటువంటి వ్యవహారం వెనకాల ఇప్పటి వరకు ఎందుకు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ తేల్చట్లేదు? కేవలం దీన్ని రాజకీయ ఎజెండాకే వాడుకుంది. మనందరికీ తెలుసు రాజేష్ గారు, కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కాముల పార్టీ. మనం బోఫోర్స్ కుంభకోణం చూసాం 1980లో, ఆ తర్వాత 2G స్పెక్ట్రమ్స్ కుంభకోణం చూసాం 2008లో, కామన్వెల్త్ కుంభకోణం చూసాం 2010లో, కోల్ బ్లాక్ కేటాయింపుల స్కామ్ చూసాం 2012లో, అట్లాగే అగస్టా వేస్ట్లాండ్ హెలికాప్టర్ స్కామ్ చూసాం 2013లో, ఆ తర్వాత ఆదర్శ హౌసింగ్ కుంభకోణం చూసాం. కాంగ్రెస్ పార్టీ పేర్లు డిఎన్ఏలోనే స్కాములు అనేటువంటిది దాగి ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాన్ని బీజేపీ మేమేదో చాలా పతీతులమైనట్టుగా, బీజేపీ పార్టీ వాళ్ళ ఈ దేశంలో ఉన్న ప్రతి ప్రాంతీయ పార్టీల నాయకులని చిన్నాభిన్నం చేస్తూ ఈ దేశంలో అత్యంత ఎక్కువగా ఈడీ, సిబిఐ, ఐటీ లాంటి సంస్థలను దుర్వినియోగం చేసినటువంటి ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. దాదాపుగా 5941 కేసులు కేవలం ప్రాంతీయ పార్టీల నాయకుల మీద బుక్ అయింది. అందులో భాగంగానే ఇవాళ ఎమ్మెల్సీ కవిత గారి మీద అకారణంగా కేసు పెట్టి ఇవాళ ఆమె యొక్క రాజకీయ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేసిండ్రు. కేసీఆర్ లాంటి నికాస్ అయినటువంటి వ్యక్తిని డైరెక్ట్గా ఎదుర్కొనే ధైర్యం లేక ఆమె కూతురు, బలమైనటువంటి కూతుర్ని అకారణంగా అన్యాక్రాంతంగా ఇవాళ ఆ కేసులో ఇరికించే ప్రయత్నం చేసి ఆమె ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేశారు. అదొక పాలసీ. అది ఒక రాష్ట్రంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి లిక్కర్కి సంబంధించినటువంటి పాలసీలు ఉంటాయి. ఒక పాలసీని స్కామ్గా రూపాంతరం చెందించి ఇది బీజేపీకి మాత్రమే చెల్లుతుంది,